మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. మరి నేటి దినమందు నిర్గమాకాండము 24వ అధ్యాయాన్ని మనం ఏం చేస్తున్నాం, ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 24వ అధ్యాయంలో 18 వచనాలు మనకి ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి వచనం మనం చూస్తే, మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోను నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. ఏం చేయమన్నారు? అందరూ కలిసి వచ్చి దూరమున ఏం చేయాలి? సాగిలపడాలి. ఎంతమంది వెళ్ళారు అంటే, అహరోను వెళ్ళాడు, నాదాబు వెళ్ళాడు, అబీహు వెళ్ళాడు. ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడమని దేవుడు చెప్తున్నారు. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు. మిగతా వాళ్ళు సమీపింపకూడదు. మోషే గారికి మాత్రమే పైకి ఎక్కి వెళ్ళేటువంటి అనుమతి అనేది దేవుడు ఇస్తూ ఉన్నాడు. అలాగే ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. ప్రజలు ఏం చేయకూడదు? ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేయుదుమని ఏకశబ్దంతో ఉత్తరము ఇచ్చిరి. యెహోవా చెప్పిన మాటలన్నీ కూడా మీరు వింటారా అంటే, చేస్తారా అంటే ఏమన్నారు? అందరూ ఏకశబ్దంతో మేము వింటాము, చేస్తామని వారు చెప్పారు. అలాగే మరియు మోషే యెహోవా మాటలన్నిటివి రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలు యవనస్తులను పంపగా వారు దహన బలులు నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను ఏం చేశారు? వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగం తీసుకొని పల్లెములలో పోసి, అలాగే ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవనియు చేయుచు విధేయులమైయుందుమనిది. ఏమన్నారండి? యెహోవా చెప్పినవన్నీ మరి చేయుచు ఏమై ఉంటాము? విధేయులమైయుందుమనిది. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులంటి విషయమే యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. ఏం కలిగింది వీళ్ళకి? రక్త సంబంధం అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తారు. తర్వాత మోషే అహరోను మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పెను. తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశమండలపు తేజం వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేల్లోని ప్రధానులకు ఏ హాని చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు ఏం చేశారు? పుచ్చుకొనిరి. కనుక దేవుని చూస్తూ ఆ 70 మంది కూడా ఏం చేశారు? అన్నపానం పుచ్చుకున్నారు. వారు దేవుని పాదాలు చూశారు. పాదాల కింద మరి ఏదో ఒక వస్తువు వంటిది ఒకటి ఉంది, నీలమయమైనటువంటి వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నీవు కొండ ఎక్కిన ఎద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్టు నేను రాసిన ఆజ్ఞను ధర్మశాస్త్రం రాతి పలుకు నీకు ఇచ్చేదనగా, మోషే అతని పరిచారకుని యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు. ఎవనికైనా వ్యాజ్యమున ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. ఆ కొండ మీద మరి వాళ్ళకి ఏదైనా వ్యాజ్యం ఉంటే ఏం చేయండి? అహరోను హూరు అని వారు ఏం చేయాలి? వెళ్ళి వ్యాజ్యాలు మీరు అవసరమైనప్పుడు వెళ్ళి తీర్చండి అని చెప్పారు దేవుడు. ఆ మోషే గారు చెప్పడం జరుగుతుంది. అలాగే మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనును. 7వ దిన ఆయన మేఘంలో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. ఎన్ని రోజులు ఉన్నారండి? 40 దినాలు ఉన్నారు. గనుక ఈ రీతిగా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు పిలిచిన వారు ఎక్కి వెళ్ళారు. అందులో అహరోను, నాదాబు, అబీహు, అలాగే పెద్దలలో 70 ఇశ్రాయేల్ పెద్దల్లో 70 మంది కూడా వెళ్ళారు. కానీ మోషే ఒక్కడికి మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి అనుమతి ఉంది. అలాగే దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలు చెప్తే ప్రజలు ఏకశబ్దంతో ఏమన్నారు?
విందుము అని వారు ఉత్తరం ఇచ్చారు. 12 గోత్రాల వారికి 12 స్తంభాలు కట్టి మరి యవనస్తులైన వారి చేత దేవుడు బలి అర్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. వారి కోడిని ఏం చేశారు? వధించారు. మోషే గారు రక్తమును సగం తీసి ఏం చేశారు? పల్లెములలో పోసి రక్తము సగం బలిపీఠం మీద ప్రోక్షించి, అలాగే మరికొంత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రజల వాక్యాలన్నీ కూడా ఏం చేశారు? వివరించి చెప్పగా విధేయులమై ఉందమని వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ప్రత్యుత్తరం ఇచ్చారు. అప్పుడు మోషే రక్తం తీసుకొని ప్రజల మీద కూడా ఏం చేశారండి? ప్రోక్షించడం జరిగింది. అలాగే నిబంధన రక్తము ఇదే అని వారికి చెప్పడం కూడా జరిగింది. నాదాబు, అబీహు ఇశ్రాయేల్ పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేల్ దేవుని ఏం చేశారు? చూసినప్పుడు వారి పాదాల కింద మరి నీలం వంటిదైన ఒక వస్తువు లాంటిది కనిపించింది. అంతేకాకుండా ఆకాశం యొక్క తేజం కనిపించింది. దేవుని పాదాలు మాత్రం చూసేటువంటి అవకాశం 70 మందికి ఆ ప్రముఖులైన వారికి కూడా దక్కింది. వారికి ఎటువంటి హాని దేవుడు చేయలేదు. దేవుని చూస్తూ వారు అన్నపాలను ఏం చేశారు? పుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంది. కనుక యెహోవా ధర్మశాస్త్రం అంతటినీ కూడా వాళ్ళకి మరి రాతి పలకలు దేవుడు ఇస్తానని మోషే గారిని పిలిచినప్పుడు మరి 6 రోజులు మేఘం అనేది దిగి వచ్చినప్పుడు 7వ రోజున మేఘం నుంచి దేవుని పిలుపు వచ్చింది. మోషే గారిని రమ్మని మేఘము ఆయన్ని తీసుకుని దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. మిగతా వాళ్ళు ఎక్కడైనా వ్యాజ్యం ఉంటే మీరు వెళ్ళి తీర్చండి అని అక్కడ ఉన్నటువంటి అహరోను గారిని, హూరు గారిని మరి మోషే గారు చెప్పడం అనేది జరిగింది. మోషే గారు 40 దినాలు దేవుని సన్నిధిలో ఉంటే ఏం లభించాయండి? రాతి పలకలు, దేవుని స్వహస్తములతో దేవుడు రాసినటువంటి రాత కలిగినటువంటి 10 ఆజ్ఞల పలకలు అనేది దేవుడు ఇవ్వడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి ఎంత ప్రేమ లేకపోతే దిగి వచ్చి ఇంత శ్రేష్టమైనటువంటి రీతిగా ప్రజలందరికీ కూడా ఆయన పాదాలు కనీసం చూపించి వారిని తృప్తిపరుస్తూ అన్నపానం పుచ్చుకునేటువంటి రీతిగా వారికి ఎటువంటి హాని కూడా దేవుడు తలపెట్టకుండా ప్రజలెవరు కూడా ఎక్కిపోవడానికి అవకాశం లేదు. కానీ ఇజ్రాయెల్ పెద్దల్లో 70 మందిని, అలాగే అక్కడ ఉన్నటువంటి నాదాబు, అబీహు, అలాగే హూరు అనే వారిని, అహరోను, మోషే గారిని దేవుడు అక్కడ వరకు వెళ్ళడానికి అవకాశము ఇవ్వడం జరిగింది. అంటే దేవుని లెక్కలో ప్రత్యేకింపబడిన వారికి ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇజ్రాయెల్ ప్రజలైన వారికి ఎవరికి దక్కలేదు, కానీ పెద్దలైన వారికి దక్కింది. అందుకని దేవుడు ఎవరికి ఎటువంటి ఆధిక్యత ఎవరికి ఇస్తారనేది ఎవరికి కూడా తెలియదు. కనుక ఇజ్రాయెల్ పెద్దలైన వారు 70 మంది, నాదాబు, అబీహు, హూరు అనేవారు చాలా ధన్యులైన వారు ఉన్నారు. ఎందుకంటే వారి పాదాల వరకు చూస్తే మరి మోషే గారు దేవుని ఎడమ పక్క ఉన్న అంటే వెనక పార్శ్వాన్ని చూసేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చారు. ఈ అధ్యయనం కాదు, ఇంకా ముందుకి మనము దేవుడిని అడిగినప్పుడు ముఖాముఖిగా చూసిన వారు ఎవరైనా ఉన్నారంటే మోషే గారు మాత్రమే దేవుని చూస్తున్న వ్యక్తి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మోషే గారికి ఎంతో గొప్ప ఆధిక్యత, 70 మందికి ఎంతో గొప్ప ఆధిక్యత లభించింది. ఇశ్రాయేల్ ప్రజలైన వారికి దేవుని మాటలు వినేటువంటి ఆధిక్యత ధర్మశాస్త్రం అందుకుని విధేయులుగా ఉంటామని చెప్పి వారు ముక్తకంఠంగా మరి ఏం చేశారు? వాళ్ళు తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి మోషే గారు మరి అక్కడ వధించినటువంటి ఆ యొక్క కోడెల యొక్క రక్తం తీసుకొని సగం పల్లెముల్లో, సగం ఏమో అక్కడ ఉన్నటువంటి బలిపీఠం మీద, మరి కొంత ప్రజల మీద కూడా ప్రోక్షింపడం అనేది జరుగుతుంది. రక్తం అనేది నిబంధన అక్కడే అయ్యింది. రక్త నిబంధన అనేది ఎక్కడైందండి? మోషే ధర్మశాస్త్రంలోనే జరిగింది. యేసయ్య రక్తం ఇప్పుడు ఏం చేస్తుంది? అందరి మీద ప్రోక్షింపబడిందా లేదా? ఇప్పుడు అందుకే ఎప్పుడు ప్రోక్షింపబడుతుందంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క వెలుగులో అన్యోన్య సహవాసం కలిగి ఉంటామో అప్పుడు యేసు రక్తం మన ప్రతి పాపం నుండి మనం ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. కనుక మనం దేవుని వాక్యం అనే వెలుతురులో సహవాసం కలిగి ఉండకపోతే యేసయ్య రక్తం ఏం చేయదు? మనని శుద్ధి చేయడం అనేది జరగదు. కనుకనే రక్తము వలన పాప విమోచన అనేది కలుగుతూ ఉన్నది అన్న సంగతి ఆ దినాల్లోనే దేవుడు వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రము మరి ఎప్పటికీ కొట్టివేయబడేది కాదు, ఎప్పటికీ నిలిచి ఉండేది. కనుక దేవుని శాసనాలను దేవుడే వద్దంటాడా చెప్పండి? అందుకనే దేవుడు మారని వాడే, ధర్మశాస్త్రం కూడా మారందే. ధర్మశాస్త్రం ఇప్పటికీ ఉందా లేదా? ఉంది. 10 ఆజ్ఞలు ప్రభు ఏమంటాడు? ఒక యవనస్తుడు వస్తే ధర్మశాస్త్రం గురించి చిన్నప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను, దీన్ని బాగుగా ఎరుగుదును, పాటిస్తున్నాను అని చెప్పాడు. అయితే నీకు ఒకటి కొద్దిగా ఉంది, నీకు ఉన్నదంతా అమ్మి
బీదలు పంచిపెట్టి నువ్వు దేవుడిని అని నన్ను వెంబడించు అన్నాడు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, భ్రమలో బతికాడే కానీ అతను మొదటి ఆజ్ఞ ఉల్లంఘించాడన్న సంగతి అతనికి తెలియలేదు. నేను తప్ప వేరొక దేవుడు అనే దగ్గర నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని విడిచిపెట్టి నువ్వు నాతో రా అంటే ఏం చేయలేకపోయాడండి? మొదటి ఆజ్ఞ ఫెయిల్ అయిపోయాడా లేదా? ఒకవేళ వదిలేసి వచ్చి ఉంటే మొదటి ఆజ్ఞ ఒకటి పాటిస్తే మిగతా ఆజ్ఞలన్నింటినీ ఏం చేసినాడు అయ్యాడు? అతను ఏమనుకున్నాడంటే, నేను దొంగతనం చేయట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, నేను అబద్ధ సాక్ష్యం పలకట్లేదు, నేను నా తల్లిదండ్రులను ఏం చేస్తున్నాను? సన్మానిస్తున్నాను, నేను దేవునికి వ్యతిరేకంగా లేను, నేను విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాను అన్నీ అనుకున్నాడు. కానీ ఏం వదిలేశాడు? అసలు వదిలేశాడు. ఎక్కడ? నేను తప్ప అనే దగ్గర ఆయన ధనమే ఎక్కువైపోయింది. ఏమైపోయింది చెప్పండి? మొదటి ఆజ్ఞ మీరాడు, మొదటి ఆజ్ఞనే మీరాడు కనుక వ్యసన పడుచు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప భాగ్యం ఎక్కడైనా దొరుకుతుంది అంటారా? యేసు ఏమన్నాడు? పెద్ద మాట ఏం కాదండి. నిత్య జీవం కావాలంటే నీకు ఉన్నదంతా వదిలి బీదలు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. అంతే. అంటే అడిగినోడికి ఇచ్చేవాడి మీద ఏం లేదు. ఇప్పుడు ఏదో అడగాలి కనుక అడిగాడు తప్ప ఏం లేదు. ఆశతో అడిగినట్టయితే కనిపించట్లేదు ఇక్కడ మాట. అలాగే మనం కూడా చాలామంది ఏం చేస్తామండి? వేరే తత్వంలో దేవుడి మాటలు వింటామే కానీ మనం కావాలని కోరుండి మాత్రం ఈ దేవుడి మాటలు వినం. మరి 10 ఆజ్ఞల్లోకి వచ్చేసరికి మొదటి ఆజ్ఞ మనం కూడా ఏం చేస్తున్నట్టండి? నేను తప్ప అన్నాడు. ఈరోజు ఆయన తప్ప అన్నీ మనకి ముందే ఉంటాయి. ఈరోజు మీ అందరికీ కూడా ఏదైనా ముఖ్యమైన పనులు పడ్డాయనుకోండి, వస్తారా దేవుడి సందికి? వస్తారండి? రాదు. మీకు వీలు కుదిరింది కనుక రాగలిగారు కనుక ఎక్కడికి వచ్చారు? దేవుడి సందికి వచ్చారు. అంతేగాని మీకు వీలు కుదిరినప్పుడు, మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, లేకపోతే మీకు ఎక్కడైనా ఇష్టమైన వాళ్ళు భోజీ పడినప్పుడు మీరు రాగలుగుతారా దేవుడి దగ్గరికి? వస్తారండి? మరి అక్కడ ఏం ఉల్లంఘించినట్టు అవుతుంది? మొదటి ఆజ్ఞ ఉల్లంఘించినట్టు అవుతుందా లేదా? మొదటి ఆజ్ఞ ఉల్లంఘించారంటే మిగతా ఆజ్ఞలన్నీ ఏం చేసినట్టు? మీరు ఉల్లంఘించినట్టే. ఒకటి పోయినా పోయినట్టే, అన్నీ పోయినా పోయినట్టే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే దేవుడు అంటున్నాడు కదా, యేసుప్రభువు వారే చెప్తున్నారు, నాకంటే దేన్ని ఎక్కువగా మీరు ప్రేమించకూడదు, దేనిని ప్రేమించకూడదు, ఆఖరికి నీ ప్రాణంనైనను సరే నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు. ఇలా ఎవరు ప్రేమిస్తున్నారు అంటే అపోస్తలుడైన పౌలు ప్రేమించాడు. నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అలాగే మోషే గారు ప్రేమించారు దేవుణ్ణి. ఎందుకు అంటే దేవుడు చెప్పిన మాటకి మోషే గారు ప్రతి మాటకి కూడా ఏమయ్యారు? లోబడ్డారు. లోబడి ఆయన నడుచుకున్నారు కనుక ఆయన గొప్పోడయ్యాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడయ్యాడు. మోషే వంటి సాత్వికుడి భూమి మీద లేడని దేవుని చేత మరి మన్నన పొందినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక భక్తులు ఎందుకు అయ్యారు వాళ్ళు? మనం భక్తిహీనులు ఎందుకు అయ్యాము అంటే వారి భక్తి దేవుని చేత గణపరచబడినటువంటి భక్తి. అది మన భక్తి ఏంటంటే మన ఇష్ట ప్రకారంగా చేసుకున్నటువంటి భక్తి. అందుకని ఆ భక్తికి ఈ భక్తికి చాలా తేడా అనేది ఉంది. మనము దేవుని సన్నిధిలో ఎందుకు మోకరిస్తాము అని అంటే మన పాపాలు దేవుడు క్షమిస్తాడని స్వార్థంతో ఏం చేస్తామండి? మోకరిస్తాం. మనం దేవుడి సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవుడా నా పాపాలు ఏం చేసి క్షమించేమని ప్రార్థన చేస్తాం. స్వార్థం ఉందా లేదు ఇందులో? స్వార్థమే. మన ప్రార్థన అంతటా ఏమని చెప్పండి? స్వకీయ సంపాద్యం అనమాట. అంటే మన ఇష్ట ప్రకారంగా నువ్వు ఏం చేస్తూ ఉంటాం. అంటే నా పాపాలు నువ్వేం చేయాలా? క్షమించేయాలా. అలాగే ఇంకేం ప్రార్థన చేస్తాం? దయచేసి నాకు ఇవ్వాల్సినవన్నీ కూడా నువ్వేం చెయ్యు? ఇచ్చేయి. ఇది కూడా స్వార్థమే. నన్ను క్షమించే, నాకు కావాల్సింది ఇచ్చేయి, నాకు ఏ కష్టం మాత్రం ఏం చేయొద్దు? రానివ్వద్దు. శ్రమల పాలు నాకు మాత్రం కానివ్వద్దు. నా పేరుకి నాకు ఎక్కడ భంగం అనేది రాకుండా నన్ను కాపాడమని మళ్ళీ స్వార్థ ప్రార్థనే చేస్తాం. కానీ సాక్రిఫిషియల్ ప్రేయర్ ఎవడు చేయడు. దేవా నన్ను నీ పనిలో నలిగిపోయేటట్టుగా వాడుకొని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? మనం నలిగిపోతాం ముందు. ఏమని? ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, ఫ్యాన్లు తిరగలేదు అనుకోండి, బాగా ఒక్కపోతుంది అనుకోండి, ఇప్పుడు ఏమంటారు? మీరు ఏమొస్తుంది మీకు?
అక్కడ ఉన్నటువంటి పాటల పుస్తకం తీసుకొని ఇలా ఊపుకుంటూ వాక్యం వింటారా? చెమటలు కారుతూ ఉంటాయి, సిరాకు వస్తూ ఉంటుంది. ఎప్పుడు ముగించేస్తారు పాస్టర్ గారు? వెళ్ళి ఏసీ వేసుకొని ఏం చేయొచ్చు, ఇంట్లో కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అని ఏం చేస్తారు? ఆశపడతారు. అంటే దేని మీద మీరు ధ్యాస ఇచ్చారు? ఇప్పుడు మీ శరీరానికి కష్టం అనేది ఎక్కడ కలగకూడదు అంటున్నారు? దేవుడి సందులో నలగకుండా, కరగకుండా, అరగకుండా శుభ్రంగా వచ్చి హాయిగా కూర్చొని ఏం చేయాలి? నెమ్మదిగా దేవుడి మాటలని వినేసి మరి చక్కగా బుడి అడుగులు వేసుకుంటూ చిన్నపిల్లలాగా ఏం చేస్తాం? మెట్లు దిక్కుంటూ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పాత జీవితమే. ఏం తినాలి, ఏం వండాలి, ఈ రాత్రి ఏదో ఒకటి తినేసి ఏం చేయాలా? పడుకుని పోవాలి. చక్కగా నిద్ర కూడా దేవుడా ఈ నిద్ర కూడా ఇచ్చిమని ప్రార్థన ఏం చేస్తాం? సుఖాన్ని కోరుకునే భక్తి మంది, కష్టాలు కోరుకొని పనిచేస్తున్న వాళ్ళ భక్తి ఎవరిదండి? వాళ్ళు నిజమైన భక్తులా, మనం నిజమైన భక్తులా చెప్పండి? సౌఖ్యాన్ని కోరుకున్న భక్తుడే కాదు. సాధు సుందర్ సింగ్ మరి పాడుబడిపోయినటువంటి నూతులు వేస్తే శవాలు కంపుతో బాధపడి స్పృహ తప్పిపోయినటువంటి వ్యక్తికి దుర్గంధంలో బాధపడుతూ ప్రభువుని అడిగాడు మాట, ఏం ప్రభువా ఇంత దుర్గంధం నుంచి చచ్చేటట్టుకి ఎందుకు వేసావు అంటే, ఆ దుర్గంధం నువ్వే కాదు నేను కూడా ఉన్నాను అన్నాడు దేవుడు. చూసారా ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. తన భక్తుడు కష్టపడడం ఎవరు చూడలేరు? దేవుడు చూడలేరు. నువ్వున్న దుర్గంధంలో నేను ఉన్నాను, నువ్వు కళ్ళు తెరుస్తావు అని చెప్పి ఎదురు చూస్తున్నాను, నిన్ను విడిపించడానికి నేను వచ్చాను. మరి ఎంత దుర్గంధం అండి. ఈ లోకం అంతా కూడా కంపు కొడుతుంది. పాపముతో ఏమైపోయిందండి? కంపు కొడుతున్నటువంటి లోకానికి మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు కన్యగర్భాన పుట్టి ఈ లోకానికి రావటం అంటే చిన్న విషయము కాదు. కాలువలో బంగారం పడిపోతే ఏం చేస్తాం? చెయ్యటి తీసేస్తాం. వజ్రం పడిపోతే ఏం చేస్తాం? చెయ్యటి తీసేస్తాం. అదే సబ్బు బిల్ల పడిపోతే ఏం చేస్తాం? ఆ పోతే పోని మళ్ళీ ఇంకో సబ్బు కొనుక్కుంటాం. 10 రూపాయలే కనుక. అంటే కాస్ట్లీది అయితే ఏం చేస్తాం? దిగిపోతాం. కాస్ట్లీ కాకపోతే ఏం చేస్తాం? వదిలేస్తాం. మనం దేవుడికి కాస్ట్లీ కనుకనే ఏం చేశాడండి? ఈ దుర్గంధంలో దిగొచ్చాడు అన్నమాట. ఆయనకి నీ శరీరము ఆయన మట్టిలో కలిసిపోద్ది, కానీ దాన్ని ప్రేమించి ఈ లోకానికి అయితే దేవుడు రాలేదు. నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మను రక్షించడానికి, ఆత్మను రక్షించడానికే ఈ లోకానికి. అందుకే ఏ ఆత్మ రక్షించుకోవటం దేవునికి ఇష్టం లేదు. కానీ దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవలసిన మనము శరీరంతో ఏం చేస్తామండి? దేవుని గట్టిగా ఆరాధిస్తూ ఉంటాం. ఏం కొట్టి? చప్పట్లు కొట్టి, అరుపులు అరిసి, కేకలు వేసి ఏం చేస్తాం? దేవుణ్ణి ఆరాధిస్తాం. కానీ దేవుణ్ణి అంతరాత్మతో ఏం చేయమండి? ఏ ఆరాధన కోరుకుంటున్నాడు ఆయన? ఆత్మ ఆరాధన కోరుకుంటున్నాడు దేవుడు. ఆత్మతోనూ సత్యముతో. ఆత్మ అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి లోపల ఆత్మ సత్యమని వాక్యానికి లోబడి జీవించడమే దేవుని ఆరాధించడం. సత్యమైనటువంటి వాక్యానికి ఆత్మ లోబడి జీవించడమే నిజమైనటువంటి ఆరాధన. ఆరాధన అంటే ఏంటి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా జీవించడమే ఆరాధన. ఆయన చిత్తమును నెరవేర్చడమే ఆరాధన. అందుకే ప్రభు అంటారు, ఆయన చిత్తం నెరవేర్చడం, ఆయన పని తొదుముట్టించడం నాకు ఆహారమై ఉన్నది అంటారు. ఆహారం, ఆకలి. ఎప్పుడు ఆకలి తీస్తుంది యేసు ప్రభుకి? ఆయన పని చేస్తే, ఆయన ఇష్టాన్ని నెరవేర్స్తే ఆయనకి సంతృప్తి కలుగుతుంది. ఆకలి అనేది తీరుతుంది. మన ఆకలి ఏం తీరుతుంది అంటే ఈరోజు అంతా ఆరోగ్యంగా ఉంటే మన సంతృప్తి కలుగుతుంది. ఈరోజు అంతా ఎవరు మనకి ఏ మాట అనకపోతే, ఈరోజు ఎవరు వాళ్ళ మానసికంగా ఇబ్బంది పడకపోతే, అమ్మయ్య ఈరోజు ఎలవెల మంచి గడిచిపోయింది, సంతోషం అని ఏం చేస్తాం? మనం సంతోషపడుతూ ఉంటాం. కానీ భక్తులు ఎలా సంతోషపడేవారు తెలుసా అండి? పౌలు గారు అంటారు, సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయ కారణం నాకు లేదు, శ్రమల యందే నేను ఆనందించున్నాను అన్నారు. ఎవరన్నా అలాగ ఆనందిస్తారా చెప్పండి? దేవదాసయ్య గారు అంటారు, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు, మానవుడు శ్రమను
పొందక దైవా మానవుడిటు కాగలడు. పడిన చదువు పాడున్నాము. కనుక కాలకుండానే మేలిమి అగునే కనకము కొలిమి అందు. కనుక మన జీవితంలో శ్రమల్లో కాలితేనే మస్టు రాలిపోయి సువర్ణమయమైనటువంటి మేలిమి బంగారంగా మనము తయారవుతాం. భక్తునికి శ్రమ ఉంటేనే భక్తి వికసిస్తుంది, లేకపోతే భక్తి నశిస్తుంది. ఏమవుతుంది చెప్పండి? వికసించాలా నశించాలా? భక్తి విశ్వాసాలు ఏమవ్వాలా? రోజు రోజుకి పెరగాలే కానీ తరగకూడదు. మన జీవితంలో దేవుని మీద ప్రేమ పెరగాలే కానీ తరగకూడదు. దేవుడి మీద ఇష్టం పెరగాలే కానీ తరగకూడదు. దేవుడి మీద అమితమైనటువంటి ఇష్టపూర్వకమైన మనస్సు పెంచుకోలే తప్ప తెంచుకోకూడదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మోషే గారు మరి అనుదినము దేవుడు చెప్పిన మాట కష్టతరమైన ఇబ్బందికరమైన వయసు సహకరించకపోయినా సరే మరి కొండ ఎక్కలేని ప్రభు అని అన్నాడా చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలు, 120 సంవత్సరాల ముసలోడికి కొండ ఎక్కడం ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించి. యవనస్తులు సేనాయి కొండ పర్వతం వరకు వెళ్ళి యెహోషువ స్పాట్ వరకు వెళ్ళి ఆగిపోయిన చాలామంది ఉన్నారు యవనస్తులు. మళ్ళీ 25, 30 సంవత్సరాలు 35, 40 సంవత్సరాలు యవనస్తులు ఏం చేశారంట? మరి బాబు మేము ఎక్కలేమని చెప్పేసి ఏం చేశారు? ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒంటిలెక్కి ఎక్కడి వరకు వెళ్ళేవారు? యెహోషువ స్పాట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మనం నడవాలి. ఒంటిలు ఎక్కడి వరకు వెళ్తాయి? యెహోషువ స్పాట్ వరకే వెళ్తాయి. దాని మీద నుంచి ఏం చేయాలా? నడిచిపోవాలి పైకి. సేనాయి పర్వతం ఎక్కాలంటే ఏం కనిపిస్తాయి? పట్టపగల సుక్కలు కనిపిస్తాయి అన్నట్టుగా ఎక్కడం చాలా కష్టం. మరి ఆ మహానుభావుడు మోషే గారు ఎలా ఎక్కి వెళ్ళాడు అనేది, అక్కడి వరకు ఎక్కిన తర్వాత మేఘంలో దేవుడు ఫస్ట్ ఏం చేశాడు? పైకి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయన ఎక్కలేడు కనుక. సగం వరకు వెళ్తే దేవుడు అక్కడి నుంచి ఏం చేశారు? మేఘంలో వచ్చి తీసుకుని వెళ్ళారు. మోషే గారు ఎంత ధైర్యశాలి కాకపోతే దేవుని సభా పర్వతం మీద, అంటే ఆయన సైనాయి కొండ మీద, అందుకే ఆయన సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అతిథిగా ఉన్నాడు? మోషే గారే. 40 దినాలు దేవుడు ముఖం చూస్తూ ఆడ తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు లేకుండా ఉన్న వ్యక్తి మహానుభావుడు ఎవరు చెప్పండి? మోషే గారు. మరి అలాంటి మోషే గారిని మనం ఏం చేస్తున్నాం? 40 దినాలు కూడా మహానుభావుడు నీతిమంతుడిని ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చేసిన పనులు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నిజంగా ఎవరండి అంటే దేవుడు ఏర్పాటు చేసిన దేవుడు లాంటోడు. ఎవరు చెప్పండి? దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుడు లాంటోడు. మోషే ఎవరండి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుడు లాంటోడు. కనుక అటువంటి దేవుడిని ఏం చేస్తున్నాం? మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుప్రభువే అన్నారు మోషే ధర్మశాస్త్రము అన్నారు. అంతకన్నా గొప్పతనం ఏమైనా ఉందో చెప్పండి? అసలు ఎంటైర్ బైబిల్లోని మోషేకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్సు, ఏలియాకి ఇచ్చిన ఇంపార్టెన్సు ఎవ్వరికి లేదండి. ఎవరికి కూడా. అందుకని యేసుప్రభువారు మోషే గారిని ఏలియా గారితో డిస్కషన్కి రూపాంతర కొండ మీద ఏం చేశారు? రప్పించి వాళ్ళతో డిస్కషన్ చేసి ఫర్దర్ సిలువ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. అంటే వాళ్ళిద్దరూ ఎవరు అంటే ఈయనేమో రోషం కలిగినటువంటి ప్రవక్త, ఆయనేమో నమ్మకస్తుడైనటువంటి దేవుని యొక్క ప్రవక్త, దేవుని చేత ఎంచుకోబడినటువంటి దేవుడు. కనుక వీళ్ళిద్దరూ కూడా ఎలా వెళ్ళారు అంటే, ఒకరేమో దేవుని మాట వెనక కర్రతో కొట్టి అక్కడికక్కడ మృతి పొందిన వాడైతే, ఇంకోడు లోకంలో ఉన్న ఒక ఆడదై పెట్టినటువంటి భయానికి వణికిపోయి మరణాపేక్ష కలిగితే దేవుడు మరణం రుచి చూడకుండా అగ్నిరథాల మీద కొనిపోయినటువంటి ఆరోహణుడైనటువంటి ఏలియా గారిని దేవుడు దించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. కనుక మరి అంత గొప్పవారు ఎవరంటే ఏలియా, మోషే. అందుకని ఏలియా కంటేను మోషే కంటేను గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇంకా ఎవరికంటే గొప్పవాడు తెలుసా? సొలొమోను కంటేను గొప్పవాడు. ఎవరండి? యేసుప్రభు ఎవరు? సొలొమోను కంటే గొప్పవాడు. అంటే వాస్తవం చెప్పాలంటే 41 మంది ప్రవక్తల కంటే గొప్పవాడు ఎవరంటే యేసుప్రభు. తన తర్వాత కానీ తనకు ముందు కానీ ఎవరు అటువంటి వ్యక్తి లేరు. అందుకనే ఆయన అద్వితీయ దేవుని కుమారుడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటండి అంటే
ఆయన లాంటి వాడు ఇంకొకటి రూపింపదు, రూపింపబడదు, ఉండదు. ఈజ్ అ యూనిక్ గాడ్ అన్నమాట. ఎవరు చెప్పండి? యూనిక్ గాడ్. అంటే ఆయన వంటి వారు ఇంకొకరు ఉండరు, ఉండబోరు అన్న సంగతి మనం గ్రహించాలి. అందుకని మోషే గొప్పోడు, ఏలియా గొప్పోడు, వాళ్ళిద్దరికంటే గొప్పోడు ఎవరంటే యేసుప్రభు గొప్పోడు. కనుక యేసుప్రభు వారు కూడా 40 దివారాత్రులు ఏం చేశారు? మోషే వలె ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేస్తే మరి అక్కడ సీనాయి కొండ మీదకి దిగొచ్చినట్టు యెహోవా దూత ఏమి దిగి రాలా. కానీ ఇక్కడున్న యేసయ్య ఆకాశం తెరవబడి అక్కడ ఉన్న దేవుడిని ఏం చేయగలడో చూడగలిగే శక్తి ఎవరికి ఉంది? యేసుప్రభు వారికి ఉంది. వాళ్ళకి అంత శక్తి లేదు, కానీ యేసయ్యకి ఏముందండి? చాలా గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి చూచి తండ్రిని చూస్తూ మాట్లాడగలిగే శక్తి ఎవరికి ఉందండి? యేసయ్యకి ఉంది. అందుకనే యేసు వంటి గొప్ప దేవుడు ఇంకెక్కడ కూడా లేరు. అందుకే ప్రపంచ దేవులందరికంటే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, సత్యవంతుడు, నిత్యము ఉండేటువంటి నిత్య దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు క్రీస్తు ప్రభువారు తప్ప ఇంకెవరు కూడా లేరు. రుజువులు కలిగినటువంటి గ్రంథము, అన్నిటికీ మరి రుజువు పరిచేటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే గ్రంథరాజ్యమైనటువంటి బైబిల్ తప్ప వేరొక గ్రంథం లేదు. అందరి చేత చదవబడుతున్న గ్రంథము, ప్రచారము చేయబడుతున్న గ్రంథము, మరి అనేకులకు సువార్తను ప్రకటింపబడుచున్న గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథం. కనుక బైబిల్కి ఉన్నటువంటి మహిమ అటువంటిది, క్రీస్తుకు ఉన్నటువంటి మహిమ గొప్పది, అలాగే పరలోకానికి ఉన్నటువంటి గొప్ప మహిమ ఉంది. తన భక్తులకి దేవుడు ఇచ్చేటువంటి ఆధిక్యత కూడా అంత గొప్పది. కనుకనే మనం కూడా భక్తిహీనుల వరుసలో కాకుండా భక్తి పరుల వరుసలోకి రావటానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. మన జీవితంలో లోకం వైపు కాదండి చూడాల్సింది. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మనం ఇక్కడ ఉన్నంత వరకు దేవుని వైపు చూసి మెట్లు దిగిపోగానే ఎవరి వైపు చూడకూడదు? మళ్ళీ లోకపు మాటలు మనం డిస్కషన్ అనేవి చేయకూడదు. ఏ మాట మీద వెళ్ళాలి? మోషే గారి తలంపుతోనే వెళ్ళాలి. మోషే ఉపాస ప్రార్థనలు అంటే అర్థం ఏంటంటే మోషే గారి తలంపుతో ఉండాలి. అమ్మో, ఇజ్రాయెల్ ప్రజలైన వారు ఎంత భయపడ్డారో దేవుడికి, వారు ఎంత వినయ స్వభావం కలిగి ఉన్నారో, ఎంత వారు విసిగించినప్పుడు ఏమైపోయారో, ఇవన్నిటిని కూడా ఏం చేయాలి? మనం తలపోసుకుంటూ మనం కూడా మా దేవుడు ఏం చేస్తున్నాడు? అనుక్షణం మనల్ని చూస్తున్నాడు. ఆయన దగ్గర మనం బహు జాగ్రత్తగా ఏం చేయాలి? ఉండాలి అని మనం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం మనకి ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీ అందరూ ఎవరికి ఇష్టం అంటే దేవునికి ఇష్టం. మనుషుల్లో మీకు ఇష్టం లేకపోవచ్చేమో, కానీ ఎవరికి ఇష్టం మీరు అందరూ అంటే మీరు ఎలా ఉన్నా ఆయనకి ఇష్టమే. మీరు ఎలా ఉన్నా ఆయనకి ఇష్టమే. మీరు ఆయన మాట విన్నా ఇష్టమే, వినకపోయినా ఇష్టమే. మనుషులకి ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ మాట వింటే ఇష్టం, వినకపోతే ఏం చెప్పండి? కష్టం. మీ మాట వింటే ఇష్టం, వినకపోతే కష్టం. మిమ్మల్ని ప్రేమిస్తే ఇష్టం, ప్రేమించకపోతే కష్టం. ఇది మానవుల యొక్క తీరు. కానీ దేవుని మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, భూమి మీద మిమ్మల్ని దేవుడు చచ్చేంత వరకు ప్రేమిస్తూనే ఉంటారు. కానీ పరలోకం అయితే మాత్రం ఎవ్వడు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రేమిస్తాడు దేవుడు. ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరికీ ఆహారం ఇస్తాడు, అందరికీ అన్ని రకాల సదుపాయాలు చేస్తాడు, పిలిస్తే పలుకుతాడు, ఆదుకుంటాడు, రోగాలు బాగు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ పరలోకం మాత్రం మీకు ప్రయాస లేకుండా ఇవ్వడు. ఎందుకంటే దానికి దేవుడు చెప్పిన మాట, షరతులు ఉన్నాయి. అవి మన జీవితంలో మనం నెరవేర్చితేనే మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంది. అందుకే మోషే గారికి మాత్రమే సీనాయి పర్వతం మీద ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి అనుమతి ఉంది. మిగతా వాళ్ళు ఎవరికి కూడా అనుమతి లేదు. అలాగే మన జీవితంలో కూడా పరలోకంకి వెళ్ళాలంటే ఆయన చిత్తాన్ని నెరవేరిస్తేనే వెళ్తాం. ప్రభువా ప్రభు అని పిలిస్తే పరలోకంకి వెళ్ళిపోం. ప్రార్థన చేసేస్తే పరలోకంకి వెళ్ళిపోం. గుడికి వెళ్ళిపోతే పరలోకంకి వెళ్ళిపోం. దశమభాగం అయితే పరలోకంకి వెళ్ళిపోం. కానీ మన మనసులో దేవునికి సంపూర్ణమైనటువంటి చోటు ఇచ్చి ఆయన వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు విధేయులమంగా ఉంటూ లోకంలో అన్నిటినీ కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తేనే ఎక్కడికి వెళ్తామండి? పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఏమంటే కొత్త విషయం అంటారు? ఇది కొత్తదేం కాదు. కానీ మాటి మాటికి వింటున్నా కొత్తగానే ఉన్నా సరే జీవితంలో అమలు చేయడం మాత్రం చాలా లేటుగానే ఉన్నాం మనం. అవునా కాదా? జీవితంలో అమలు చేయడానికి ఏం చేస్తాం? లేటుగా ఉంటాం. మనం ఎప్పుడు కోరుకుంటాం పరలోకం తెలుసా అండి? సునామీ వచ్చేసి
ఇళ్ళన్నీ మునిగిపోయి ఎక్కడో ఒక చెట్టు పుట్టో పట్టుకొని ఆ చివరిలో ఉన్నప్పుడు ఏసయ్యా ఇంక నాకేం వద్దయ్యా నీవు ఇంకో కావాలనుకుంటే నీ ఇల్లు ఉందా, లేకపోతే నీకు తినడానికి మెతుకు ఉందా? ఏమీ లేదు. లేని టైంలో అడుగుతాం అన్నమాట. ఏమని? ఇక నీ రాజ్యం తప్ప మరి నాకు మనసు ఏమీది లేదు, దేని మీద కూడా లేదు. సడన్గా దేవుడు ఇలా అని నీ ఇల్లు కనిపించినట్టుగా అక్కడ అన్నీ ఉన్నట్టుగా కనిపించింది అనుకోండి, మళ్ళీ మమకారం దేని మీదకి వస్తుంది? ఇంకో 10 ఏళ్ళు ఉంటాను ప్రభు వదిలేసే అంటారు. మన మనస్తత్వం అది. ఏమీ లేకుండా సచ్చే సావు బతుకుల్లో ఉండేటప్పుడు ఏం కావాలంటాం? మంచం మీద సావు బతుకుల్లో అండి డాక్టర్ గారు అంటారు హోప్ లేదండి, అన్నీ పాడైపోయినాయి, ఇంకా అయిపోయింది అని అంటే అప్పుడు ఎడతెగని ప్రార్థన అన్నమాట. ఏం ప్రార్థన వస్తుంది? ఎడతెగని ప్రార్థన. ఏ ప్రార్థన? ఎడతెగని ప్రార్థన. నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో, ఏం చేసావని తీసుకెళ్ళాలని అడుగుతాడు దేవుడు. నువ్వేం చేసావని తీసుకెళ్ళాలమ్మా, ఏం చేశావని తీసుకెళ్ళాలయ్యా నేను, ఏ ముఖం పెట్టుకొని వస్తావు నా దగ్గరికి అని చెప్పి దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తాం మనం? మోషే గారు అంటే కష్టపడ్డాడు తీసుకుని వెళ్ళాడంటే ఒక లెక్క ఉంది, దావీదు కష్టపడ్డాడు తీసుకెళ్ళాడంటే ఒక లెక్క ఉంది, అలాగే చాలామంది భక్తులు కష్టపడ్డారు తీసుకెళ్ళాలంటే ఒక లెక్క ఉంది. మనం శుభ్రంగా చర్చికి వచ్చి దేవుడి మాటలు వినేస్తే పరలోకం వస్తుందంటారా? ఇవ్వడండి. అసలు భ్రమలో బ్రతుకుతున్నాం మనం. చెయ్యండి ఏదో ఒకటి దేవుడి కోసం. ఏం చేయండి? టైం తక్కువ ఉంది, కాలం ఏమైపోయింది? వ్యతిరేకము అయిపోయింది, మనుషులు వ్యతిరేకం అయిపోయారు, వినే స్వభావం ఎవరికి కూడా లేదు. ఇన్నను నల్లని ప్రజల్లో అయిపోయారు. ఇప్పుడు నోవాహు దినాలు ఎట్లున్నాయి, మనిషి కుమారుడు రాకడ దినాలు అట్లున్నాయి. మన ఇంట్లోనే మన మాట వినరు, అది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న మనము పరలోకం వచ్చేస్తుందని నేను చెప్పినా, వచ్చేస్తుందని మీరు అనుకున్నా, ఎవరు కూడా మాకు ఏమవుతుందని చెప్పండి. చెల్లుబాటు అనేది కాదండి. గుర్తుపెట్టుకోండి, భయం తెచ్చుకోండి. ఏం తెచ్చుకోవాలి మనం? గబుక్కుమని మన ప్రాణం పోయింది అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపేసినా, ఎక్కడికైనా నరకం తీసుకెళ్ళిపోయినా, చివరికి మా పాస్టర్ గారు ఇన్ని మాటలు చెప్పారు, నేను విన్నాను కానీ ఏం చేయలేదు. అందరూ వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి ప్రార్థన చేశాడు కానీ పాస్టర్ గారు ప్రార్థన దేవుడు ఏం చేయలేదు, వినలేదని కాదు, మనం చేయలేదు కనుక ఆయన తీసుకెళ్ళలేదు, ఆయన వినలేదు. కనుకనే ప్రతి వాని మీద ఏముంది చెప్పండి? సువార్త భారం అనేది ఉంది. సువార్త చేయువారి పాదములు ఎంతో ఆ సుందరమైన పాదాలు అడిగి పెట్టడానికి పరలోకంలో అవకాశం ఎత్తాడు కానీ లోకంలో పాపంలో తిరిగిన పాదాలు తీసుకెళ్ళి, అపవిత్రమైన పాదాలు, బుడత పాదాలు తీసుకెళ్ళి పరలోకంలో అడుగు పెడతాను, గుమ్మాండ్లో ఆడతాను అంటే ఏం చేస్తారు? ఏయ్ ఆగో అని ఎవరు ఆపేస్తారు? దేవుడు ఆపేస్తారు. కనుక మన నడత శుద్ధి ఉండాలి, మన ప్రవర్తన, మన విధానాలు, మన దృష్టి అన్నీ కూడా ఏమి ఉండాలా? సంపూర్ణంగా దేవునికి అంకితమయ్యే భావంతో బతికితేనే ఈ లోకంలో పరలోకం అనేది దొరుకుతుంది. నరకం అనేది మహాభయంకరమైంది, ఊహించడానికి కూడా భయం వేస్తుంది అన్న సంగతి గమనించండి. కనుక చాలామంది అనుకోని రీతిగా చనిపోయి అరుపులు కేకలతో ఏం చేస్తున్నారు? నరకంలో ఏడ్పును పండ్లు కొరుకుటై ఉంటున్నటువంటి అశాంతికరమైనటువంటి, ఏమండి ఎప్పుడైనా శాంతి ఉంటుందా నరకంలో అనుకుంటే? కొన్ని కోట్ల మంది అరుపులు రోదనలు వినిపిస్తే నీకు ఎక్కడండి ప్రశాంతత ఉంటుంది? ఒక్కోసారి మనకు బయట దొండనాట్యం వేస్తున్నప్పుడు అరుపులు కేకలు మైకులు పెడితే ఏముంటుంది చెప్పండి? రాత్రి నిద్ర పడుతుంది బాగా. అక్కడ అలాగ ఉండదు, అంత సౌండ్ సిస్టమ్ బాగా ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆ సౌండ్ సిస్టమ్కి ఆత్మ ఒక కునుకుపాటు కూడా తీయలేదు, నిద్ర కూడా పోలేదు. చాలామంది ఏమి రాస్తారు? రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తాడు. రెస్ట్ ఇన్ పీస్ కాదు, వాడు అగ్గిలో ఆహుతి అయిపోవడానికి వెళ్ళాడు. ఇక్కడైతే సమాధిలో పెట్టారు, పాస్టర్ గారు ఏం చేశారు? ఓ మంచి పెట్టి తయారు చేసి ఆ పెట్టిలో పెట్టారు, కానీ ఆ శవం ఇక్కడ పీస్ఫుల్గా శవం ఉంది కానీ అక్కడ ఆత్మ మాత్రం ఏం లేదు, ఏం చేయలేదు. మరి గుడికి కైని వేసుకుని వెళ్తాడు, బయటికి కొంచెం బోర్ కొడితే ఏం చేస్తారు? బయటకు వచ్చి సిగరెట్ తాగుతాడు. ఎవరు? క్రైస్తవుడు. ఏం చేస్తాడు? ఇంకా బోర్ కొట్టిందంటే బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? మందు షాప్కి వెళ్ళి ఒక పెగ్గేసుకొని ఏం చేస్తాడు? మళ్ళీ గుడికి వచ్చి పక్కన తోసి మరి కూర్చుంటాడు, జరగరా అని చెప్పి. అంటే క్రైస్తవం ఈరోజు బ్రతుకు ఎలా ఉంది, జీవితాలు అలా ఉన్నాయి. దేవుడికి లోబడే తత్వం అనేది ఎవరు కూడా లేదు. ఎవడికి ఇష్టం వచ్చిన బ్రతుకు వాడు బతుకుతున్నాడు, ఎవడు తీసుకోవాల్సిన లంచాలు వాడు తీసుకుంటున్నాడు, ఎవడికి ఇష్టమైనటువంటి రీతిగా వాడు ఏం చేస్తున్నాడు?
జీవిస్తున్నాడు. ఏంట్రా అంటే ఇదంతా దేవుడు దీవెన అంటున్నాడు. మళ్ళీ గొప్పతనం ఏంటంటే నాకు 4 మేడలు కట్టుకునేటువంటి ఇచ్చాడు, 2 కార్లు కొనుక్కున్నాను, పిల్లలకి అమెరికాలో సెటిల్ అయిపోయేటట్టుగా దేవుడు ఏం చేశాడు, మంచి పుష్కలమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఇవన్నీ గొప్పతనాన్ని ఏం చేస్తారు, సాక్ష్య రూపంలో ఏం చేస్తారు, చెప్తారు. కానీ నీ సాక్ష్యం ఎప్పుడు మంచిగా ఉంటుందంటే నువ్వు ఏ రోజైతే పరలోక రాజ్యానికి వెళ్తావో అక్కడ నీ గురించి సాక్ష్యం ఓపెన్ అవుద్ది. ఏంటది, భూమి మీదకి వెళ్ళి ఈ వ్యక్తి ఈ రకంగా దేవుని కొరకు ఏం చేశారు, శ్రమలు పడి, కష్టాలు పడి, ఇబ్బందులు పడి, నిందలు అనుభవించి అనేకమైనటువంటి శ్రమలతో మహిమ అంతస్తులోనికి ఇక్కడికి వచ్చారు అని మన గురించి ఏముంటుందంటే అక్కడ సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యం పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి, మన సాక్ష్యాలు ఇక్కడ ఎలాగ ఉన్నాయండి, అప్పుల పాలైపోయాను, అప్పులు తీరిపోయాయి, ఇల్లు కట్టుకోలేదు, ఇల్లు కట్టేసుకున్నాను, కోర్టు సిక్కుల నుంచి బయటపడేసాడు, దేవుడు స్తోత్రం, పిల్లడు పెళ్లి చేశాను, పిల్లకి పెళ్లి చేశాను, అయిపోయింది, పిల్లడికి పిల్లలు కాలేదు, అయిపోయారు, సంతోషం. ఇదేనండి సాక్ష్యాలు. ఈరోజు సాక్ష్యాలు అవి చెప్తున్నారు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు, మంచి కుర్రాడిని పెళ్ళికి సంబంధానికి ఇచ్చారని చెప్తారు. అంటే ఇది సాక్ష్యం అనుకుంటున్నారు వాళ్ళు. లౌకికమైన కార్యాలు సాక్ష్యాలుగా లోకానికి చెప్తున్నారే తప్ప నీ మనసు ఎప్పుడు మారింది, నువ్వు ఎప్పుడు నూతనీకరణం అయ్యావు, నీ పాప జీవితం వదిలేసి పరిశుద్ధంగా ఎప్పుడు మారావు, నువ్వు ప్రభువులో ఉంటున్నప్పుడు నీకు ఎలా ఉంది, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎలా ఉంది, సాతానుగా నిన్ను ఎలా శోధిస్తున్నాడు, వాడు నువ్వు ఎలా అనగదొక్కుతూ గెలుస్తున్నావు. రోజు ఇది కదా సాక్ష్యం అంటే. సాతానుగాడితో నేను పోరాటం చేస్తున్నాను, సాతానుగాడు నాకు అనేకమైన రుగ్మతలతో నన్ను అనగొట్టాలనుకుంటే నేను లెగుస్తున్నాను, పడిపోయినా నేను లెగుస్తున్నాను, రోగాలతో ఉన్నా లెగుస్తున్నాను, దేవుని కొరకు నడుం బిగించి పనిచేస్తున్నాను. ఇది సాక్ష్యం అంటే. ఇతరులైన వారి జీవితాల్లో వెలుగు నింపేది సాక్ష్యము, ఇతరులైన వారిని లోకం వైపు ప్రేరేపించేది లోకపు సాక్ష్యము. అది లోకానికి మాత్రమే పరిమితం అవుతుంది కానీ పరలోకానికి పరిమితము కాదు. కనుక మంచి సాక్ష్యం పొందిన వాడు ఎవరంటే ఏలియా గారు పొందారు, మోషే గారు పొందారు, దానియేలు పొందాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు పొందారు, ఎస్తేర్ రాణి పొందింది. వీళ్ళందరూ ప్రవక్తలందరూ కూడా ఏం చేశారు, పొంది వారు గొప్ప సాక్ష్యపు సమూహం వలె ఎక్కడ ఉన్నారండి, దేవుని రాజ్యంలో కనిపిస్తున్నారు. మనం కూడా ఒక సాక్ష్యంతో పరలోకానికి వెళ్ళాలి తప్ప సాక్ష్యాలు లేకుండా వెళ్ళకూడదు. మనం బతుకున్నప్పుడు ఇవుడు మన గురించి సాక్ష్యం చెప్పడం అన్నమాట. ఎప్పుడు చెప్తారు తెలుసా అండి, చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మ చాలా మంచిదయ్యండి. బతుకున్నప్పుడు ఏమంటారు, గొప్ప కోపిస్తుందయ్యండి అంటారా లేదా? ఎప్పుడు మంచిగా అంటారంట, చచ్చిపోయిన తర్వాత మంచితనం కనిపించింది అంటే. బతుకున్నప్పుడు కనిపించలేదా అంటే కనిపించలేదు. మనిషి పోయిన తర్వాత మనిషి విలువ బయటపడుతుంది. అలాగే భూమి మీద ఉన్నంత వరకు పరలోకం విలువ ఎవరికి తెలీదు. భూమి మీద మన ప్రాణం పోతున్న మరుక్షణం పరలోకం విలువ ఎంత గొప్పదో అర్థమవుతుంది. అప్పుడు వెళ్ళడానికి మనకేం లేదు, తావు చూపించే మార్గం మనకు లేకపోయింది. ఎందుకంటే ఒక్కసారి విడిపోయిన తర్వాత బంధము, ఆత్మబంధం ఎట్టిపోతుందో ఎవరికి కూడా తెలియదు. కనుక ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి, దశ ఏర్పాటు చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి అటువంటి మార్గాన్ని వెతుక్కోవాలి. కనుక అటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదంతో దేవుడు మనందరూ నింపి దైవరాజ్యాన్ని మోషే గారు ఎలా అయితే సీనాయి పర్వతం మీద మేఘముతో కొనిపోబడ్డాడో అలాగే మహిమ మేఘం మీద మనం కొనిపోయేటువంటి శక్తి దేవుడు మనకి ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేటి దిన ముందు వరుస